హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ పండుమిర్చి ఉల్లి కారం. ఇది నేను ఫస్ట్ టైం చేశాను. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. పండుమిర్చితో ఏం చేయాలని ఇలా ఒకటి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అందుకే మీకు రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని చాలా ఇష్టంగా తింటారు, బాగా నచ్చుతుంది. దానికి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. వంకాయలు మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు, కానీ వైట్వి ఇలా బ్లాక్ కాకుండా ఇలా అయితే బాగుంటాయి. మనం గుత్తిలా కూడా చేసుకోవచ్చు, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా కొంచెం ఫ్రై చేసి పక్కా పెట్టుకోవాలి వాటిని. ఇంతలోగా మనం ఆనియన్స్, పెద్ద పెద్ద ఆనియన్స్ ఒక 1/2 kg ఉంటాయి. పండుమిర్చి ఒక 7-8 పండుమిర్చి వేసుకున్నాను స్పైసీని బట్టి. అలాగే వెల్లుల్లి, జీలకర్ర వేసి మనము మిక్సీ పట్టుకోవాలి మంచిగా. మనం ఇప్పుడు ఉల్లికారం అంటే కారం వేస్తారు కదా, నేను పండుమిర్చి వేసి చేశానమాట. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. చూడండి, వంకాయలు మగ్గిపోయాయి. వంకాయలు తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొంచెం ఇంకొద్దిగా వేసుకుంటున్నారు. కొద్దిగా ఉల్లికారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేసుకొని ఆవాలు వేసాను. ఆల్రెడీ జీలకర్ర అందులో వేసాం కాబట్టి ఇందులో వేయలేదు. కరివేపాకు వేసేసుకొని తర్వాత మనం ఉల్లికారం మిక్సీకి వేసుకున్నాం కదా, పండుమిర్చి ఉల్లిపాయలు, అది మొత్తం వేసేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మంచిగా మెత్తగా రుబ్బుకున్నాక దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ మారే వరకు, సైడ్కి ఆయిల్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వంకాయలు వేసాక ఎక్కువసేపు ఉంచమన్నమాట, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసాను. వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని అందులోకి మనం వేయించి పక్కకు పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. దీన్ని వేరేలాగా అంటే మనము గుత్తిలాగా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఉల్లికారం చేసాం కదా, దాన్ని వంకాయలు గుత్తిలాగా కట్ చేసుకొని మధ్యలో స్టఫ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా పెద్ద వంకాయలు ఉంటే ఇలా కట్ చేసి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒక 5 minutes అలా వంకాయ వేసాక మూత పెట్టి మగ్గించుకున్నాము. ఇది 1 week వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. కర్రీ అస్సలు పాడవదు. బయట 2 days వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగా వచ్చింది ఈ కర్రీ. మీరు ఒకసారైనా దీన్ని ట్రై చేయండి. ఇప్పుడు పండుమిర్చి సీజన్ కాబట్టి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.